వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్ మల్లాదివారి కాంప్లెక్స్ బొట్టాయిగూడెం రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 13వ తేదీన వైఎస్ఆర్సీపీలోకి భారీగా వలసలు ఉంటాయంటున్న జట్టి గురునాథరావు, రానున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఘన స్వాగతం పలుకునున్న కేడార్. జంగారెడ్డిగూడ మండలం తాడువై భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకున్న డీఎస్పీ రవీంద్ర దంపతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు, ఈస్ట్ ఎడవల్లి సర్పంచ్ పొన్నాల అనిత. జంగారెడ్డిగూడెం శ్రీ దుర్గాభవాని కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన ఈర్ని సూరిబాబు. పారదర్శకంగా బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికలపై హర్షం వ్యక్తం చేస్తున్న కార్పెంటర్స్. సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ నాగకుమార్ కుటుంబానికి మాజీ సర్పంచ్ సోంబాబు చేతుల మీదుగా 43,800 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన జర్నలిస్టు సంఘం. సిటీ న్యూస్ బులెటిన్ కు స్పందన. బొట్టాయిగూడెం రోడ్లో రహదారికి అడ్డంగా ఉన్న స్తంభాన్ని తొలగించిన అధికారులు, పారదర్శకంగా రహదారి నిర్మాణం చేస్తున్నామంటున్న మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి. జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్సీపీ బూత్ స్థాయి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జడ్పీటీసీ పోల్నట్టి బాబ్జీతో పాటు ఈస్ట్ ఎడవల్లి సర్పంచ్ పొన్నాల అనిత తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎన్నికల సమయంలో చేయాల్సిన వివిధ పనులపై సమీక్షించారు. చింతలపూడి నియోజకవర్గ స్థాయి బూత్ స్థాయి ఏజెంట్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త కంబం విజయరాజు తదితరులు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐకమత్యంగా కుటుంబ సభ్యులుగా ముందుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో అత్యధిక ఓట్ల మెజార్టీతో చింతలపూడి అసెంబ్లీ, ఏలూరు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకునే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎవరికైనా ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక నాయకత్వాన్ని సమన్వయం చేసుకోవాలని అన్నారు. చెప్పినట్టు జగన్ గారు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ది బెస్ట్, ఆల్వేస్ రేటెడ్ హైయర్ 5 కాదు 10. అయితే నేను స్పెసిఫిక్ గా నాకు మాట్లాడాలంటే నాకు స్పీచ్ ఇష్టం ఉన్నాయి. నాకు ఒక స్వార్థం ఉంది. నా స్వార్థం ఏంటంటే మనం రేపు గెలిపిను అనేది మన స్వార్థం. చాలా సింపుల్ గా 50,000 కావాలి, 30,000 కావాలి, రావాలి. ఎప్పుడు వస్తాయి? మీరందరూ ఇలా కలుపుకుంటే గెలుస్తాం. మనం ఇప్పుడు ఏదో ఒక పార్టీ ప్రెసిడెంట్ గానో లేకపోతే ఏమేమో రకరకాల పోస్టులు ఉన్నాయి కదా, ఈ పోస్టులు దేనికి పనికిరావు. మీరందరూ కలిసి మీ మీ గ్రామాల్లో అభివృద్ధి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అక్కడి నుండి ఇష్టానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఈ యుద్ధం గెలవాలంటే, ఆ సిద్ధానికి రెడీ అవ్వాలంటే ఫస్ట్ మీరందరూ కలిసి ఉండాలి. ఉంటారా లేదా? ఐ రియల్లీ హోప్ అందరూ గట్టిగా చెప్తే వాళ్ళకి ఒక నమ్మకం. సో ఇది ఇప్పుడు మిమ్మల్ని మీరు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదేమో, కానీ నాకు అనిపించింది. ఎందుకంటే ఎక్కడైనా చిన్న చిన్న లోపాలు నా వల్ల జరుగుతుంటే క్షమించండి. గతంలో జరిగినాయని మనం మర్చిపోయి మనం ముందుకెళ్ళాం. ఎస్, నాలో లోపాలు ఉండొచ్చు, నా మాటల్లో ఉండొచ్చు, బాధ్యలో ఉండొచ్చు, హరిబాబులో ఉండొచ్చు, విష్ణులో ఉండొచ్చు, ఇక్కడ బీఆర్ గారు అందరూ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు, లేదా మీ ఊళ్ళో మీ పెద్దగా ఉండొచ్చు. నేను కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా మంచిగా ముందుకు తీసుకెళ్ళి 50,000 ఐ డోంట్ నో అదంతా రియలిస్టిక్, కాకపోతే ప్రాక్టికల్ గా రియాలిటీ తోటి మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఒక 100 ఓట్లు నేను చేయగలను అంటే ఐఎమ్ ష్యూర్ అది మనం తెచ్చుకోగలను. సో ఐ థింక్ అంతకన్నా నేను ఎక్కువ మాట్లాడకూడదు, బికాజ్ నాకు ఎక్కువ మాట్లాడటం రాదు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ విజయరాజ్ గారు అండ్ సునీల్, అండ్ మీ అందరితో పాటు నేను ఉంటాను. మనం అందరం కలిసి వాళ్ళిద్దరిని మంచిగా గెలిపించుకుని మన గెలుపు, మన ప్రతి ఒక్క సీటు మన ఊరు మన కాన్స్టిట్యుయెన్సీ కాకుండా మన చుట్టాలు ఉంటారు. అవునా? అటు ఏలూరులో ఉంటారు, పోలవరంలో ఉంటారు, ఈ 7 కాన్స్టిట్యుయెన్సీలో ఉంటారు. మనమందరం పక్క కాన్స్టిట్యుయెన్సీలో కూడా మనం ఏసీ గెలిపించాలని చెప్పాలి. చెప్తామా లేదా? గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్. అంటే మన మనలో 50 బూత్లు ఉండే లాస్ట్ టైము, ఇప్పుడు 50 ఉందని. అంటే ఆలందరూ కాలేజ్ సంబంధించి పాడేరు పరిస్థితి ఒక బూత్ పెరిగింది. అంతకుముందు 58 బూత్లు ఉండే,
58 బూతుల్లోని 56 బూతులు మనకు మెజారిటీ వచ్చాయని చెప్పాను కదా. అసలు వాస్తవం 2 బూతుల్లో కూడా ఒక బూత్లో 12 ఓట్లు, ఒక బూత్లో 36 ఓట్లు టీడీపీ మెజారిటీ వచ్చాయి. అంతే, అవి లేదు చెప్పకూడదు. ఆ క్లియర్ కావాలి. ఏ పోలవరం దగ్గర స్టార్ట్ అయిన బూతులు మనకి నెంబర్ కూడా ఎండ్ అవుతాయి. 58 బూతులు కూడా 59 బూతులు తోటపై 6 కాలనీలో 180 ఓట్లు మనకు కొత్తగా కలిసి. మిగిలిన బూతుల్లో విచిత్రం ఏంటంటే నియోజకవర్గం మొత్తం మీద ఒక్కొక్క బూత్ ఉంటుంది. చిన్నవారు ఏ పోలవరం 550 బూతులు 550 ఓట్లు ఉంటే 500 ఓట్లు పోలైతే 440 ఓట్లు మనకు పడుతుంది. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి నందు దక్షిణ కాశీ క్షేత్రంగా పేరొందిన శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయం ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజు స్వామివారి కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. స్వామివారిని అమ్మవారిని వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు, ఈస్ట్ ఎడవల్లి సర్పంచ్ పొన్నాల అనిత, డిఎస్పీ రవీంద్ర దంపతులు దర్శించుకున్నారు. అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ పాపోలు వెంకటేశ్వరరావు, నాయకులు సత్రం లక్ష్మణరావు, పాల రామకృష్ణ, కనికల ప్రసాద్, పల్లా గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బసు పర్యవేక్షణలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన డిఎస్పీ దంపతులను, నాయకులను శాలువాత సత్కరించారు. స్వామివారి చిత్రపటాలను అందజేసి ఆలయ అర్చకులు కాళ్ళకూరి రవికుమారాచార్యులు బృందం వేద ఆశీర్వచనం అందజేశారు. బుద్దాల సత్యనారాయణ, సీదరాల నాగేశ్వరరావు, బుద్దాల రాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భారీ స్థాయిలో భక్తులు పాల్గొన్నారు. ఉచిత ప్రసాద వితరణ చేశారు. స్కౌట్, ఎన్సీసీ విద్యార్థులు, పోలీసు సిబ్బంది, గ్రామ పోలీసులు తదితర శాఖల ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు ఘనంగా నిర్వహించడంపై వక్తలు కొనియాడారు. కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువు తీరడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించారు. వివిధ రకాల పండ్లు, ఫ్యాన్సీ తినుబండారాలు, రంగుల రాట్నం వంటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాలు ఎంతో గొప్పగా ప్రతి సంవత్సరం ఎంతో బాగా చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా ఈ 7 రోజులు 8 రోజులు ఎంతో గొప్పగా అవ్వాలని, ఇంకో 5 రోజులు కూడా గొప్పగా అవ్వాలనుకుంటున్నాము. ఎంత వర్షం వచ్చి నీళ్ళు వచ్చినా ఈ స్వామివారి మహిమ ఎంతో సంతోషం. ఎందుకంటే మనకు పడని టైంలో అదేదో తుఫాన్ లాగా వచ్చినా కానీ మన అందరికీ నీరు అనేది పెరిగింది కాబట్టి ఈ అందరూ ప్రజలందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. మరి తాడువాయిలో ఉన్నటువంటి శ్రీ భద్రకాళి వీరేశ్వర స్వామి ఉత్సవాలు ఈరోజు 3వ రోజుగా మరి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే స్వామివారి కళ్యాణం కూడా ఇప్పుడు ప్రారంభమవుతుంది. మరి అలాగే 3వ రోజు 10-15 వేల మందికి కూడా ఒకదాన్ని అన్న సమారాధన జరుగుతుంది. మరి అలాగే ఈ రాత్రికి కూడా మన ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా రాత్రిపూట కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు సుమారు రాత్రి పగల కలిపి సుమారు 25,000 మంది దాదాపు స్వామివారిని దర్శించుకుంటున్నారని, మరి అలాగే మొదటి రోజు కూడా సుమారు 25,000 మంది స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. నిన్న 2వ రోజు స్వామివారిని తాడువాయి ఊళ్ళో ఊరేగింపుగా తీసుకెళ్లి ఊరంతా కూడా ఊరేగించడం జరిగింది. మరి భక్తులు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. నమస్కారం. తాడువాయి వీరేశ్వర స్వామి వారి ఉత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి ఈరోజు 3వ రోజు జరుగుతూ ఉన్నాయి. ఘనంగా ప్రజలందరూ కూడా ఆనందోత్సాహాలతో ఉత్సవాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆలయ కమిటీ వారి సహకారంతో పటిష్టంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమిటీ వారు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతా కూడా సంతోషంగా వచ్చి దేవుడిని దర్శించుకొని వెళ్తా ఉన్నారు. అలాగే రిజర్వాయర్లో పబ్లిక్ వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండేదానికి కూడా పటిష్టంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు 3వ రోజు అన్నదానం కూడా ఉంది. అన్న సంతర్పణ కూడా 10,000 మందికి జరుగుతుంది. కాబట్టి భక్తులు కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రదేశ్ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా కార్యవర్గ సభ్యుడు లంకా వెంకట నాగకుమార్ కుటుంబానికి యూనియన్ ఆధ్వర్యంలో ఆదివారం ఆర్థిక సహాయం అందజేశారు. జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్, పామర్రు నియోజకవర్గ వైసీపీ పరిశీలకుడు మండవల్లి సోంబాబు చేతుల మీదుగా నాగకుమార్ భార్య పద్మజకు 43,800 రూపాయల నగదు అందించడం జరిగింది. నాగకుమార్ ఇటీవల విజయవాడలో మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఆయన కుటుంబం ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లు గుర్తించిన యూనియన్ ఆర్థిక సహాయం చేయడం కోసం ముందుకు వచ్చింది. జర్నలిస్ట్ గా నాగకుమార్ చేసిన సేవలు ఈ సందర్భంగా సోంబాబు గుర్తు చేశారు. అతని కుటుంబాన్ని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు వాస సత్యనారాయణ, జంగారెడ్డిగూడెం సొసైటీ చైర్మన్ కంచర్ల రవి, సీనియర్ జర్నలిస్ట్ నాగసూరి బాలసుబ్రహ్మణ్యం, నాగకుమార్ తండ్రి రామకృష్ణయ్య, కుమారులు మనోహర్, ఫణి పాల్గొన్నారు. మండపల్లి సోంబాబు, పాలపర్తి సత్యనారాయణ, కొండూరి ఫణి కుమారులు ఒక్కొక్కరు 10,000 రూపాయలు అందజేయగా పామాయిల్ ఫ్యాక్టరీ పిఆర్ఓ రాఘవరావు 5,000 రూపాయలు అత్యధికంగా అందజేసినట్లు తెలిపారు. దాతలకు వాస సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలో దుర్గాభవాని కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో 2 పోటీ పడ్డారు. వీరిలో ఈర్ని సూరిబాబు, భీమవరపు
శంకరాచార్యులు పోటీ పడ్డారు. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో పారదర్శకంగా ఎన్నికలు జరిపారు. అధ్యక్షులు కోడూరి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికలకు ఎన్నికల అధికారిగా పెసరగంటి త్రిమూర్తులు వ్యవహరించినట్లు కార్యదర్శి తూరంగి పవన్ కుమార్ తెలిపారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కార్పెంటర్స్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కేవలం అధ్యక్షుడు ఎన్నిక కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని, గెలిచిన తరువాత అందరూ ఒక్కటేనని నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఈర్ని సూరిబాబు సిటీ న్యూస్ తో తెలియజేశారు. పెద్దలు, సభ్యుల సూచనలు, సలహాలు తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి తన పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని వేమవరపు శంకరాచార్యులు స్పష్టం చేశారు. దుర్గాభవాని కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం. ఈ జంగారెడ్డిగూడెం కమిటీలో ఇప్పటికి 2 సంవత్సరాలుగా ఉన్న పాత కమిటీ పదవీ కాలం పూర్తయిన సందర్భంగా నూతనంగా ఎలక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ లో మన భీమవరపు శంకరాచార్యులు గారు ఒకరు, తర్వాత ఈర్ని సూరిబాబు గారు ఇద్దరు పోటీలో నిలబడడం జరిగింది. ఈ రోజు మా సభ్యులందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకుని ఇందులో సమర్థులైనటువంటి వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియలో ఈ రోజు ఎలక్షన్ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ ఎలక్షన్ కి సహాయ సహకారాలు ఇచ్చినటువంటి మా సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఎలక్షన్ మామూలు అసెంబ్లీ ఎలక్షన్ ఈ టైప్ లోనే బ్యాలెట్ రూపంలో 1 నెంబర్లు వేసి బ్యాలెట్ రూపంలోనే ఎలక్షన్ ప్రక్రియ చేయడం జరుగుతుంది. దీనికి అందరికీ సహకరించిన మన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నూతనంగా ఎన్నికైన గౌరవ అధ్యక్షులు కోడూరి రామకృష్ణ, అధ్యక్షులు ఈర్ని సూరిబాబు, వైస్ ప్రెసిడెంట్ కలవకంట నాగరాజులను పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిప్పాని వెంకటేశ్వరరావు, సుతారి భానుప్రకాష్, వేములూరి సత్యనారాయణ, తంగిలపల్లి కృష్ణ, కణితి బాలాజీ, చింతలపల్లి నాగేశ్వరరావు, తిప్పాని దుర్గారావు, చిట్రోజు మణికంఠ, కొత్తూరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు. జై కార్పెంటర్స్ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ ఎలక్షన్ ఏ రకంగా అయితే జరిగిందో అదే రకంగా కూడా మరి ఇక్కడ జరగడం చాలా మాకు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ అలా జరిగింది. ఈ ఎలక్షన్ లో పోటీగా ఇద్దరు వ్యక్తులు, శంకరరావు గారు, నేను పోటీగా ఉన్నాం. ఇద్దరం కూడా పోటీగా వచ్చాం. ఈ పోటీలో ఎవరు గెలిచినా కానీ సంఘం కోసం అని చెప్పేసి మేము ఇద్దరం ముందుకు వచ్చాం. నేను గెలిచినా కానీ ఆయన గెలిచినట్టే, ఆయన గెలిచినా నేనే గెలిచినట్టే అలాగని చెప్పేసి కూడా అనుకుని వచ్చాం. మరి అలాగే ఏదో గెలిచాం కాబట్టి సంఘం అభివృద్ధి కోసం ఆయనే వచ్చారు. ఆయన సలహాలు సూచనలు ప్రకారంగా కూడా సంఘం అభివృద్ధి కోసం నేను చేస్తాను. అలాగే సంఘం కార్పెంటర్స్ మొత్తం అందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చినా ఇట్లా అన్నింటిలో కూడా నా భాగంగా నేను అందులో పాల్పంచుకొని వాళ్ళకి అంతా మంచి చేస్తానని, వాళ్ళకి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తానని, వాళ్ళ అభివృద్ధి కార్పెంటర్లో ఇంకా అభివృద్ధి పెరిగేలాగా నేను కృషి చేస్తానని నేను ఈ దుర్గాభవాని అసోసియేషన్ తరఫున ప్రమాణంగా పూర్తిగా నేను మాట ఇచ్చి చెప్తున్నా. ఈ యొక్క శ్రీ దుర్గాభవాని కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున సూరిబాబు గారు అలాగే నేను కలిసి ఈ యొక్క కార్యక్రమాలు సంఘాన్ని నడిపిస్తామని, ఏదైనా ఉంటే సలహాలు నేను కూడా చెప్తానని మీ అందరికీ చెప్తున్నాను. జంగారెడ్డిగూడెంలో పంచాయతీరాజ్ కార్యాలయం నందు వెంచేసి ఉన్న సర్వమంగళ సహిత విశ్వేశ్వర స్వామి ఆలయం నందు శివరాత్రి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహించారు. శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అన్నదానం చేశారు. వైసీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, ఏపీ ఫైబర్ నిర్వాహకులు రాధామాధవ్, రాజు, రామారావు తదితరుల చేతుల మీదుగా అన్నదానం ప్రారంభించారు. పాత కమిటీ, కొత్త కమిటీ సంయుక్తంగా శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్నారు. దాతలు, భక్తులు సహాయ సహకారాలతో సర్వమంగళ సహిత వీరేశ్వర స్వామిని ఆలయంలో పూజాది కైంకర్యాలు నిర్వహించడంపై విద్యాసాగర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆలయం మరింతగా అభివృద్ధి చెందాలని ఆశించారు. మగవారికి, ఆడవారికి వేరువేరుగా అన్నదానం చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. జంగారెడ్డిగూడెంలో ప్రజా వైద్యశాల నందు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సమాఖ్య ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 128వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ కోట సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్జేఎన్ఎస్ వెంకటేశ్వరరావు స్వాగత ఉపన్యాసం చేశారు. మైనార్టీ సెల్ నాయకులు షేక్ ముస్తాఫా, పి ప్రసాద్ తదితరులు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మర్రి వెంకటేశ్వరరావు, రాములు నాగేశ్వరరావు, మానికల వెంకటేశ్వరరావు, కావేటి నాగు, బి భీమన్న, గంటా అప్పారావు, కలపాల రాజ్ కుమార్, మందపల్లి అయ్యన్న, దారం రామకృష్ణ, మిడతా సురేష్, కె భీమన్న,
మల్లవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సావిత్రిబాయి పూలే చేసిన సేవలను వక్తలు కొనియాడారు. ఇంటి దగ్గర ఆడవాళ్ళందరూ పనిచేస్తుంటే నువ్వెందుకు బలాదూరు తిరుగుతావు? ఏ పక్షి అయినా ఏ మగపక్షి అయినా అలా తిరగడం చూసావా? వాళ్ళైనా మనం ఊహించగలమా ఆ వాక్యాన్ని? ఇంటి దగ్గర ఆడవాడు పనిచేస్తుంటే నువ్వెందుకు బలాదూరు తిరుగుతావు? ఏ మగపక్షి అయినా అలా బలాదూరు తిరగడం చూసావా అని రాస్తున్నాడు. కాబట్టి ఆవిడ ఎవరెవరి మీద పోరాటం చేసింది అనే దానికంటే కూడా తన మీద తను పోరాటం చేసింది తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆడతాం. ఎందుకంటే బ్రాహ్మణ సమాజంలో బ్రాహ్మణంలో తిట్టడం అనేటువంటిది చాలా తేలిక. మరొక వెసులుబాటు కూడా ఆంధ్రదేశంలో ఏముంది అంటే బ్రాహ్మణం తిరిగితే ఎదురు జరుగుతుంది. అదే మనం ఖమ్మంలో రెండులో తిరిగితే పరిస్థితి కొంచెం భిన్నంగా ఉంటుంది, కాపుల్లో తిరిగితే పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది తప్పించేస్తే, బ్రాహ్మణులు తిడితే వాడు వెనక నుంచి సొంటి పెక్కివ్వగలరు తప్పించేస్తే డైరెక్ట్గా అటాక్ చేయి. నార్త్ ఇండియాలో ఆ పరిస్థితి లేదు. కాబట్టి మనం చక్కగా తిట్టేస్తాం, ఇబ్బంది. కానీ వాళ్ళు మనం ఆలోచించవలసింది ఏంటంటే వాళ్ళని తిట్టడం కంటే మనం ఎలాగా ముందుకు వెళ్ళగలం, ఇది చాలా ప్రధానమైన విషయం. పట్టిసీమ ప్రమాదంలో మృతి చెందిన ఎలక్ట్రీషియన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు కేవీ రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ధర్మాన స్మారక భవనం నందు డివిజన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ డివిజన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టిసీమ శైవ క్షేత్రంలో వైద్య సిబ్బంది లేకపోవడం కారణంగానే ఎలక్ట్రీషియన్ మరణించాడని, సకాలంలో వైద్యం అందితే జీవించే అవకాశం ఉండేదని రమణ అభిప్రాయం వ్యక్తం చేశారు. పెంటపాటి హర్షకుమార్ కుటుంబానికి 2 ఎకరాల పొలంతో పాటు 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తీయల గణేష్, బాలిన ధర్మరాజు, తారిపిరెడ్డి కృష్ణ, ఎరుబండి వీర్రాజు, కోట శివకృష్ణ, వనపర్ల నవీన్, ఆవుల పుల్లారావు, రామారావు, గడ్డం రమేష్ తదితరులు పాల్గొన్నారు. హర్షకుమార్ మృతికి 2 నిమిషాల పాటు మౌనం వహించారు. పట్టి సేవలో మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ సందర్భంగా వైరింగ్ లాగుతున్నారు మొత్తం లైటింగ్ పెట్టడం కోసం. ఆ సమయంలో ప్రమాదం జరిగి పెంటపాటి హర్షకుమార్ అనేటువంటి ఒక యువకుడు ఎలక్ట్రీషియన్ చనిపోయాడు. ఆ యువకుడికి జంగారెడ్డిగూడెం డివిజన్ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ సంతాపం తెలియజేస్తుంది, జోహార్ అర్పిస్తుంది. పెంటపాటి హర్షకుమార్ అంత వైరింగ్ చేస్తున్న సమయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం కనీసం వైద్యం అక్కడ వైద్య ఏర్పాట్లు ఏమి చేయలేదు. అశ్రద్ధ వల్ల ఈరోజు ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన కుటుంబానికి ప్రభుత్వం ఏదో ఆదుకుంటామని చెప్పి కంటిన్యూగా ప్రకటిస్తుంది. కుటుంబానికి 2 ఎకరాల పొలం ఇస్తామని చెప్పింది. అది వెంటనే ఇవ్వాలని, కుటుంబానికి 20 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి, అలాగే ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మా జంగారెడ్డి ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తుంది. ఆ కుటుంబానికి సంతాపం సానుభూతి తెలియజేస్తున్నాం. జోహార్ పెంటపాటి హర్షకుమార్కి, 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 జోహార్ పెంటపాటి హర్షకుమార్కి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 ఇంచెస్ ఎల్ఈడి టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 టన్ ఏసీ ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్,
బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి శైవక్షేత్ర శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రసాద వితరణ చేశారు. వాసవి క్లబ్ ఉప్పలమెట్ట కపుల్స్ క్లబ్ అధ్యక్షులు గుల్లపూడి మురళీకృష్ణ ఆధ్వర్యంలో ప్రసాదం పంపిణీ చేసినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కుటుంబ సభ్యులు సహకరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కొనకల శ్యామ్ సత్యనారాయణ, కోశాధికారి బివివి సత్యనారాయణ, పూర్వాధ్యక్షులు ఇమ్మడి బాలభాస్కర్, ఓలేటి కృష్ణ, నాగపుల్లారావు, దోబగుంట్ల వెంకటేశ్వరరావు, ఎల్ఐసి గుప్తా, బచ్చు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తమకు సహకరించిన దాతలకు గుల్లపూడి మురళీకృష్ణ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఉచిత ప్రసాద వితరణ భక్తుల నుంచి విశేష స్పందన లభించడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయ కమిటీ అధికారులు పూర్తి స్థాయిలో సహకరించడంపై ఆయన అభినందనలు వ్యక్తం చేశారు. మన్యం ప్రాంతానికి స్పెషల్ డిఎస్సీ ఏర్పాటు చేయాలని చేపట్టిన ఏజెన్సీ ప్రశాంతంగా జరిగింది. ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పిలుపు ఇవ్వడంతో దుకాణాలను మూసివేశారు. రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కల్పించమని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్లు కావస్తా ఉంది జీవో నెంబర్ 3 రద్దయి. కనీసం దానికి ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి ఆ రకమైన చట్టభద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి వెంటనే దానికి అటువంటి ఆర్డినెన్స్ తీసుకొచ్చి దానికి చట్టభద్రత కల్పించమని కోరుతా ఉన్నాం. జీవో నెంబర్ 3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతంలో 100% ఉద్యోగాలంతా స్థానిక గిరిజనులకు ఇవ్వమని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 6100 పోస్టు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో ఏజెన్సీ ప్రాంతానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి 14 పోస్టులు కేటాయించింది. అందులో మైదాన ప్రాంత గిరిజనులు, ఏజెన్సీ గిరిజనులు 2 భాగాలుగా చేసుకుంటే 7 పోస్టులే ఈ రోజు ఐటీడీ కేఆర్పురానికి వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మేము అడిగేది ఏజెన్సీ ప్రాంతంలోని ఖాళీలన్నీ భర్తీ చేయాలంటే ఏజెన్సీ స్పెషల్ డిఎస్సీ ద్వారా వల్లే సాధ్యమవుతుంది. ఈ రోజు అన్ని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, సిఆర్టీలు ఉన్నారు, భాషా వాలంటీర్లు ఉన్నారు, రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కరోనా టైంలో చనిపోయిన టీచర్ పోస్టులన్నీ ఖాళీ ఉన్నాయి. ఆ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలంటే ప్రత్యేక డిఎస్సీ నోటిఫికేషన్ ఇమ్మని కోరుతా ఉన్నాం. ఎన్నికల ముందేమో గిరిజనులు ఉత్తరిస్తామని బ్రహ్మాండంగా చెప్పి గిరిజన యువత ద్వారా ఓట్లు వేయించుకున్నారు. ఈ రోజు గిరిజన యువత ఓట్లు మీరు ఏ రకంగా అడుగుతారు రేపు ఎలక్షన్ లో అన్నది కూడా మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా మీరు గిరిజన నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతే మీరు ఎన్నికలు వెళ్ళాలి. లేకపోతే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని ఈ బంధు ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ నెల 13వ తేదీన కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వలసలు ఉంటాయని ఆ పార్టీ నాయకులు జట్టి గురునాథరావు తెలియజేశారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో తన కేడర్ వైఎస్ఆర్సీపీలోకి చేరనున్నట్లు ప్రకటించారు. 13వ తేదీన మధ్య ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ర్యాలీగా దొండమూడి రామలక్ష్మి కళ్యాణ మండపానికి రానున్నట్లు ఆయన స్పష్టం చేశారు. జంగారెడ్డిగూడెం అలాగే పోలవరం నియోజకవర్గాలకు కూడా వచ్చిన పాత కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు, పోలవరం చింతలపూడి 2 నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలకు, అలాగే చింతలపూడి అభ్యర్థిగా పోటీ చేయబోతున్న విజయరాజు గారికి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు హరిబాబు గారికి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యరాజు గారికి, అలాగే మున్సిపల్ చైర్మన్ గారు మన బతిన్ చెన్న గారికి, అలాగే వైసీపీ నాయకులు మనకు అందరికీ తోడ్పడుతుంది
సాగర్ గారికి, అలాగే కౌన్సిలర్ గారు శ్రీ చంద్రరావుకి, ఇప్పుడు శ్రీనివాస్ గారికి, మరి జేడీమీల్ నాయకులు కొడూరు రాంబాబు గారికి, అలాగే వైస్ చైర్మన్ ముప్పరాజు గారికి, వచ్చిన అనేక మంది వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ వస్తున్న నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు. నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత ఎక్కువ మంది జాయిన్ అవ్వడం త్వరదు కాబట్టి మిథున్ రెడ్డి గారు 13వ తారీఖు సాయంత్రం 4-5 రంగారెడ్డిగూడెం వచ్చి మిగిలిన నాయకుల్ని కార్యకర్తలను జాయిన్ చేసుకుంటానని చెప్పడం జరిగింది. దానిపైన మన ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటాం. ఎంతమంది వస్తారు, ఎంతమంది జనసేవలు చేయాలి, వాళ్ళకి ఏ ఏర్పాట్లను కూడా మనం చూసుకుంటాం. ముఖ్యంగా మధ్యాహ్నం గుడి దగ్గర నుంచి మనం రిసీవ్ చేసుకుని అక్కడి నుంచి తనుగుడు కళ్యాణం దగ్గరికి తీసుకొచ్చి ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకుని ఆ మీటింగ్ లో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను కూడా జాయిన్ చేసుకోవడం ద్వారా, అలాగే 2 నియోజకవర్గాల వైసీపీ నాయకులు ఏమనండి ఇప్పుడు జాయిన్ అవుతున్న కాంగ్రెస్ అందరూ కూడా భారీ ఎత్తున వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ చేయడం ద్వారా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ ఇది 2 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు నెగ్గడానికి ఒక నాందిగా ఈ మీటింగ్ ఉండాలని, ఈ మీటింగ్ తోటే మన విజయ అవకాశాలు పూర్తిగా విజయం చెందినట్టు మనం భావించాలని ప్రతి కార్యకర్త నాయకుడు కూడా గతంలో ఏమైనా విభేదాలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నెగ్గితేనే ప్రతి ఒక్కరికి విలువ ఉండదు అనేది మీరు అందరూ గుర్తుంచుకోవాలి. ఈవేళ రకరకాలుగా ఏ పార్టీ అయినా రకరకాలుగా కొంతలో అభిప్రాయ భేదం ఉండొచ్చు, కానీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇక్కడ అందరం కూడా గౌరవంగా ఉంటుంది. అందుకు ముఖ్యమంత్రి గారికి గౌరవం ఏంటి మాత్రం తగ్గకుండా 2 నియోజకవర్గాల్లో పోలవరం, చంద్రపూర్ 2 నియోజకవర్గాల్లో కూడా వైసీపీ అభ్యర్థుల్ని ఇటు విజయరాజు గారిని అలాగే తెల్లం రాజేష్ గారిని ఇద్దరిని మంచి అభ్యర్థులు నెగ్గించుకుంటేనే అటు వైసీపీకి మనం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ నాయకులు కూడా గౌరవం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దృష్టిలో ఉంచుకొని ఇది మన సొంత ఎలక్షన్ లా భావించి మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రికి కీలక పాత్ర వహించాలని చెప్పి మేము మనం చేస్తున్నాం. అలాగే ఎంపీగా మనకి మిత్రులు కారుమూరి నాగేశ్వరి అబ్బాయి కారుమూరి సునీల్ గారు కూడా పోటీ చేస్తున్నారు. మొత్తం 2 ఓట్లు కూడా చింతపూడి ఉన్నాయండి, పోలవరం ఉన్నాయండి, 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి ఇతర అభ్యర్థులు కూడా నెగ్గించుకోవాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్ శనివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఏలూరులో ఆయన స్వగృహంలో ఉంచిన భౌతిక కాయాన్ని టీడీపీ సీనియర్ నాయకులు సందర్శించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు, మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి పగడం సౌభాగ్యవతి, పగడం దినేష్ లతో కలిసి సందర్శించి పూలదండలు వేశారు. అనంతరం మండవ లక్ష్మణరావు మాట్లాడుతూ 1982వ సంవత్సరం తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ అభిమానిగా, పార్టీ నాయకుడిగా తుదిశ్వాస వరకు పార్టీలోనే పనిచేశారని, మాజీ గ్రంథాలయ చైర్మన్ గా, రాష్ట్ర హస్తకళల అభివృద్ధి చైర్మన్ గా, పార్టీ కార్యాలయ కార్యదర్శిగా ఎన్నో బాధ్యతలు నిర్వహించిన పాలి ప్రసాద్ సేవలను కొనియాడారు. నిరంతరం పార్టీ కోసమే పనిచేశారని అన్నారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని, ఆయనతో మాకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఆయన మరణం వ్యక్తిగతంగా తీవ్రంగా కలిచివేసిందని విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతికు చేకూరాలని తెలియజేశారు. దాసరి శేషు మాట్లాడుతూ నిబద్ధతతో నిజాయితీగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశారని, వారి మరణం జిల్లా పార్టీకి తీవ్ర నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెంలో కాంపాకోల ఎదురుగా రహదారికి అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని విద్యుత్ శాఖ అధికారులు తొలగించారు. ఈ స్తంభంపై సిటీ న్యూస్ వేసిన కథనానికి అధికారులు స్పందించారు. బొట్టాయిగూడెం రోడ్డు నుంచి సుబ్బంపేటకు వెళ్లే అప్రోచ్ రోడ్డుకు అడ్డంగా విద్యుత్ స్తంభం ఉండడంపై ప్రయాణికులు రాకపోకలకు ఇబ్బంది పడేవారు. బొట్టాయిగూడెం రహదారి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో శరవేగంగా జరగడంతో ఈ స్తంభాన్ని తొలగించారు. బొట్టాయిగూడెం రహదారి నిర్మాణం పారదర్శకంగా జరగడంపై బత్తిన నాగలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ఈ రహదారి అందుబాటులోకి రానుందని ఆమె తెలిపారు. జంగారెడ్డిగూడెంలో ప్రాధాన్యత కలిగిన రహదారులను తన పాలకవర్గం గుర్తించి నిర్మాణం చేపడుతుందని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ నెల 13వ తేదీన వైఎస్ఆర్సీపీలోకి భారీగా వలసలు ఉంటాయంటున్న జట్టి గురునాథరావు, రానున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఘన స్వాగతం పలుకునున్న కేడార్. జంగారెడ్డిగూడెం మండలం తాడువై భద్రకాళి సమేత వీరభద్రస్వామిని దర్శించుకున్న డీఎస్పీ రవీంద్ర దంపతులు, వైఎస్ఆర్సీపీ నాయకులు జట్టి గురునాథరావు, ఈస్ట్ ఎడవల్లి సర్పంచ్ పొన్నాల అనిత. జంగారెడ్డిగూడెం శ్రీ దుర్గాభవాని కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన ఈర్ని సూరిబాబు, పారదర్శకంగా బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికలపై హర్షం వ్యక్తం చేస్తున్న కార్పెంటర్స్. సీనియర్ జర్నలిస్ట్ స్వర్గీయ నాగకుమార్ కుటుంబానికి మాజీ సర్పంచ్ సోంబాబు చేతుల మీదుగా 43,800 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన జర్నలిస్టు సంఘం. సిటీ న్యూస్ బులెటిన్ కు స్పందన. బొట్టాయిగూడెం రోడ్డులో రహదారికి అడ్డంగా ఉన్న స్తంభాన్ని తొలగించిన అధికారులు, పారదర్శకంగా రహదారి నిర్మాణం చేస్తున్నామంటున్న మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.